హాయ్ అండి, నేను మీ లావణ్య. అందరూ ఎలా ఉన్నారు? వెంకటేశ్వర స్వామికి ఏ విధంగా ముడుపు కట్టుకుంటే మన కష్టాలు, బాధలు, కోరికలు తీరుతాయో మీకు వీడియోలో చూపిస్తానండి. కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామికి ఏ రోజు ముడుపు కట్టుకోవాలి, ఎవరు కట్టాలి, ఎలాంటి వాటి కోసం ముడుపు కట్టుకోవాలి అనేవన్నీ వీడియోలో చూద్దాము. ఈ ముడుపు ఎవరైనా కట్టొచ్చు. మనకి ఏదైనా సమస్యలున్నా, ఇబ్బందులున్నా, ఏదైనా కష్టం వచ్చినా, మరీ ముఖ్యంగా సంతానం లేని వాళ్ళు, ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడేవాళ్ళు, వ్యాపారం కోసం, ఉద్యోగం కోసం, ప్రమోషన్స్ కోసం, అలాగే పిల్లల చదువుల కొరకు, గృహ నిర్మాణం కొరకు, పంట నష్టం కలగకుండా చేతికి రావటానికి, ఇలా ఏ సమస్యకైనా ఆ ఏడుకొండల వాడికి ముడుపు కట్టుకోవటం వల్ల మన కష్టాలు, బాధలు తొలగిపోయి మనం కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి. వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఈ ముడుపుకి రిలేటెడ్ గా నా లైఫ్ లో ఒక స్టోరీ ఉందండి, మీకు తప్పకుండా చెప్పాలి. వెంకటేశ్వర స్వామి నా లైఫ్ లో చాలా మిరాకిల్స్ చేశారు. అందులో ఇదొకటండి. నా లైఫ్ ఇక్కడితో ఎండ్ అయిపోతుంది అనుకునే టైంలో వెంకటేశ్వర స్వామికి ముడుపు కడితే నా లైఫ్ ని స్వామివారు ఎలా సేవ్ చేశారో మీకు ఇప్పుడు కొంచెం బ్రీఫ్ గా చెప్తానండి. నేను 10th క్లాస్ లో ఉండేటప్పుడు స్కూల్ నుంచి నడిచి వస్తుంటే సడన్ గా కిడ్నీలు ఉండే ప్లేస్ లో పట్టేసినట్లు అనిపించి కొంచెం పెయిన్ కూడా వస్తుందన్నమాట. ఇంకా అలాగే నైట్ తిని పడుకున్నాను. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ లేచి బెడ్ పై నుంచి కాలు కింద పెడుతుంటే భయంకరమైన పెయిన్ అనమాట. కిడ్నీలు ఉండే ప్లేస్ లో అంత పెయిన్ ఎందుకు వస్తుంది అనేది మా పేరెంట్స్ కూడా అర్థం కాలేదు ఆ టైంలో. ఆ పెయిన్ తో 2 months పాటు బెడ్ లోనే ఉన్నాను. ఆ 2 months పాటు మా పేరెంట్స్ వాష్రూమ్ కి ఎత్తుకొని తీసుకుని వెళ్ళి మళ్ళీ ఎత్తుకొని తీసుకొచ్చి బెడ్ లో పెట్టేవాళ్ళు. ఆ 2 months పాటు మా పేరెంట్స్ కాలుకి చక్రాలు వేసుకున్నట్లు తిరగని హాస్పిటల్ లేదండి. ఎవరు ఏ హాస్పిటల్ పేరు చెప్తే అక్కడికి తీసుకువెళ్లి చూపించేవాళ్ళు. వెళ్ళిన ప్రతి హాస్పిటల్ అన్ని టెస్టులు, స్కానింగ్లు చేసేవాళ్ళు, కానీ ప్రాబ్లం ఏంటనేది ఎవరు చెప్పలేకపోయేవాళ్ళు. నన్ను చూడటానికి వచ్చిన చుట్టాలు, ఊర్లో వాళ్ళు పక్కకు వెళ్లి అమ్మాయికి కిడ్నీలు పోయినట్లున్నాయి, ఎన్ని రోజులు బ్రతకదు, ఒకవేళ బ్రతికినా కానీ లైఫ్ లాంగ్ బెడ్ మీద ఉండాలని మాట్లాడుకునే వాళ్ళు. ఎక్కడికి తీసుకువెళ్ళినా తగ్గట్లేదని ఇంట్లో వాళ్ళందరూ ఏడ్చేవాళ్ళు. ఇంకా నాకు కూడా అర్థమైపోయింది నా లైఫ్ ఇక్కడితో ఎండ్ అయిపోతుందని. ఇంకా చివరి ప్రయత్నంగా మా అమ్మ ఏడ్చుకుంటూ వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టిందండి. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ మా ఇంటికి ఒక బ్రాహ్మణ్స్ ఆవిడ వచ్చి ఒక డాక్టర్ నేమ్ చెప్పి అక్కడికి తీసుకువెళ్ళమని చెప్పారు. ఆవిడ చెప్పిన డాక్టర్ గారి దగ్గరికి మా పేరెంట్స్ నన్ను తీసుకుని వెళ్ళి చూపించారు. డాక్టర్ గారు రిపోర్ట్స్ అన్ని చూసి పెయిన్ ఉండే దగ్గర చిన్న ఇంజెక్షన్ ఇచ్చారండి. 2 months పాటు కాలు కింద పెట్టలేకపోయింది నేను. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ కి చిన్నగా నడవగలిగానండి. నిజంగా వెంకటేశ్వర స్వామి ఆ బ్రాహ్మణ్స్ ఆవిడ రూపంలో మా ఇంటికి వచ్చి నన్ను అంత పెద్ద కష్టం నుంచి బయటికి తీసుకొచ్చి నా లైఫ్ ను అలా సేవ్ చేశారు. ఇప్పుడు మనం వీడియోలోకి వద్దాము. ముందుగా ముడుపు కట్టుకోవడానికి క్లాత్ ని రెడీ చేసుకుందాము. మనం ఎప్పుడు ఏ దేవుడికి ముడుపు కట్టాలన్నా కొత్త వైట్ క్లాత్ లోనే ముడుపు కట్టుకోవాలి. వేరే కలర్స్ కొత్త క్లాత్స్ అయినప్పటికీ కూడా వాటిలో ఎప్పుడు ముడుపు కట్టకూడదండి. మీకు ఇంకొక డౌట్ రావచ్చు, డైరెక్ట్ గా ఎల్లో కలర్ క్లాత్ తీసుకుని దాంట్లో ముడుపు కడితే అయిపోద్దేమో అనుకుంటారు. అలా ఎప్పుడు కట్టకూడదనమాట. వైట్ క్లాత్ తీసుకోవాలి, కొత్తది తీసుకొని పసుపు నీళ్ళల్లో ముంచి ఆరపెట్టి దాంట్లో ముడుపు కట్టుకోవాలి. నా దగ్గర కొత్త వైట్ నాప్కిన్ ఉంటే దీన్ని యూజ్ చేస్తున్నాను ముడుపు కట్టుకోవటానికి. మీ దగ్గర కొత్త వైట్ నాప్కిన్స్ కానీ కొత్త వైట్ క్లాత్లు కానీ ఉంటే వాటిని యూజ్ చేయొచ్చు ముడుపు కట్టుకోవటానికి. పాత క్లాత్ వైట్ అయినప్పటికీ కానీ ముడుపు కట్టడానికి యూజ్ చేయకూడదు. ఒక బౌల్లో వాటర్, 1 spoon పసుపు, కొంచెం పచ్చకర్పూరం కూడా వేసుకోవాలి. పచ్చకర్పూరం అంటే స్వామివారికి చాలా ఇష్టం అనమాట. అంతా మిక్స్ అయ్యేటట్లు బాగా కలుపుకొని ఈ పసుపు వాటర్ లో కొత్త వైట్ క్లాత్ ని ముంచుకోవాలి. వైట్ ఎక్కడా కనిపించకుండా. వైట్ క్లాత్ బాగా పసుపు కలర్ అయినంత వరకు పసుపు వాటర్ లో ముంచుకొని వాటర్ అంతా పిండేసి ఫ్యాన్ కింద ఆరపెట్టుకోవాలి. ఎండ్ లో ఆరపెట్టుకుంటే కలర్ షేడ్ అయిపోద్ది అనమాట. పసుపు కలర్ అంతా ఫేడ్ అవుట్ అయిపోద్ది. మనం వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టే ముందు విఘ్నేశ్వరుడికి పూజ చేసుకోవాలి. మనం ఏ సమస్య పరిష్కారానికి వెంకటేశ్వర స్వామికి ముడుపు కడుతున్నామో ఆ విషయాన్ని విఘ్నేశ్వరుడి దగ్గర చెప్పుకొని ధూపదీప నైవేద్యాలతో స్వామివారికి పూజ చేసుకొని మన సమస్య పరిష్కారానికి ఎలాంటి విఘ్నాలు కలగకుండా చూడమని విఘ్నేశ్వరుడికి దండం పెట్టుకోవాలి. తరువాత వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకొని ముడుపు కట్టుకుందాము. ముడుపు కట్టుకోవటానికి ఎల్లో కలర్ క్లాత్ ఆరపెట్టుకున్నాము కదా, ఆరేలోపు విఘ్నేశ్వరుడికి పూజ చేసుకున్నాము. ఇప్పుడు వెంకటేశ్వర స్వామికి కూడా పూజ చేసుకుందాము. వెంకటేశ్వర స్వామి ఎక్కడుంటారో అమ్మవారు కూడా అక్కడే ఉంటారు గనక అమ్మవారిని కూడా పూజలో పెట్టుకుందాము. స్వామివారితో పాటు మన కష్టాలు, బాధలు స్వామివారికి చెప్పుకునేటప్పుడు అమ్మవారు కూడా వింటారు గనక మన సమస్యలు ఇంకా తొందరగా పరిష్కారం అవుతాయండి. స్వామివారికి అమ్మవారు గుర్తు చేస్తుంటారనమాట. మొదటిగా స్వామివారికి అమ్మవారికి అగరవత్తులతో ధూపం చూపించాలి. నా దగ్గర స్వామివారి అమ్మవారి ఫొటోస్ తో పాటు విగ్రహాలు కూడా ఉన్నాయి గనక పూజలో పెట్టుకున్నాను. ధూపం తర్వాత దీపం చూపించాలి స్వామివారికి, అమ్మవారికి. మీకు ఎలా కుదిరితే, ఎలా వీలైతే అలా స్వామివారికి, అమ్మవారికి పూజ చేసుకుని ముడుపు కట్టుకోవచ్చండి. ఇలాగే పూజ చేయాలనే నియమం అయితే ఏం లేదు. మనం ఎప్పుడు దేవుడి దగ్గర చేసిన ప్రతి క్రియకి నమస్కారం చేసుకోవాలండి. ఉదాహరణకు ధూపం చూపించి దండం పెట్టుకోవాలి, దీపం చూపించి దండం పెట్టుకోవాలి, పువ్వులు పెట్టి దండం పెట్టుకోవాలి. ఇలా చేయాలన్నమాట. ఇప్పుడు స్వామివారి పాదాల దగ్గర గంధం సమర్పించి నమస్కారం చేసుకోవాలి. ధూపము, దీపం చూపించిన తర్వాత స్వామివారికి నైవేద్యం కూడా సమర్పించాలి. మీ దగ్గర ఏముంటే అది పెట్టొచ్చండి నైవేద్యంగా స్వామివారికి.
పూజ చేస్తున్నంతసేపు కుదిరితే గోవింద నామాలు, విష్ణు సహస్రనామాలు, విష్ణు అష్టోత్తరము చదువుకుంటే చాలా మంచిదండి. ఇప్పుడు స్వామివారికి మన సంకల్పం ఏంటో చెప్పుకొని కొన్ని అక్షతలు తీసుకొని స్వామివారి అమ్మవారి పాదాల దగ్గర సమర్పించి నమస్కారం చేసుకోవాలి. మనం ఆరపెట్టుకున్న పసుపు క్లాత్ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్వామివారికి మన సంకల్పం ఏంటో చెప్పుకొని ముడుపు కట్టుకుందాము. వెంకటేశ్వర స్వామికి ఏ రోజు ముడుపు కట్టుకోవాలంటే శనివారము, ఏకాదశి, ద్వాదశి రోజుల్లో ముడుపు కట్టుకుంటే మంచిదన్నమాట. ఈ 3 రోజులు కుదరినప్పుడు శుక్రవారం కానీ గురువారం కూడా ముడుపు కట్టుకోవచ్చు. స్వామివారికి ముడుపు ఏ సమయంలో కట్టుకోవాలని మీకు డౌట్ రావచ్చు. ఉదయం మనం ఇంట్లో దీపారాధన చేసుకునేటప్పుడు ముడుపు కట్టొచ్చు, లేకపోతే ఇంట్లో సంధ్యా దీపం వెలిగిస్తాం కదా సాయంత్రం, అప్పుడైనా ముడుపు కట్టుకోవచ్చు. మిట్ట మధ్యాహ్నం అలా ముడుపు కట్టకూడదండి. మనము స్వామివారికి ఎప్పుడు ముడుపు కట్టుకున్నా కానీ మినిమం 11 రూపాయలకి తగ్గకుండా ముడుపు కట్టుకోవాలి. ఇంకా ఆ పైన మీ ఇష్టం అనమాట. కొంతమంది 3 పిడికులు నిండుగా కాయిన్స్ వేసి ముడుపు కడుతుంటారు. ఇంకా ఎవరిష్టం వాళ్ళదండి. నా దగ్గర ఇండియన్ నోట్స్, కాయిన్స్ లేవు గనక నేను అమెరికన్ డాలర్స్, కాయిన్స్ తోనే ముడుపు కడుతున్నాను. మనం ముడుపు కట్టుకోవటానికి యూజ్ చేసే నోట్స్, కాయిన్స్ ఎప్పుడు చలామణిలో ఉండేవే యూజ్ చేయాలి. నేను ముడుపులో 11 కాయిన్స్ వేసుకుంటున్నాను. ఇక్కడ చలామణిలో ఉండే కాయిన్స్ అన్నమాట ఇవి. ఈ కాయిన్స్ ముడుపులో వేసి కడుతున్నాను. వీటితో పాటు 11 డాలర్లు కూడా సపరేట్ గా పెడుతున్నాను. ముడుపులో ఈ కాయిన్స్ తో పాటు పసుపు, కుంకుమ, అక్షతలు, పచ్చకర్పూరం కూడా వేసుకోవాలి. మనం ముడుపు కట్టుకున్నంతసేపు గోవింద నామాలు చదువుకోవాలి. అలాగే మన సంకల్పం ఏంటో కూడా చెప్పుకుంటూ ముడుపు కట్టుకోవాలి. స్వామివారికి 3 ముడులు వేసి ముడుపు కట్టాలి. చాలా మంది ముడుపు కట్టేటప్పుడు కాయిన్స్ తో పాటు నోట్స్ కూడా వేస్తుంటారు. నోట్స్ ముడుపులో వేసి కట్టడం వల్ల పసుపు, కుంకుమ నోట్స్ కంటిపోయి అవి చల్లకుండా అయిపోతాయి అన్నమాట. ఇంకా చాలా మంది చాలా ఐటమ్స్ ముడుపులో వేసి కడుతుంటారనమాట. ఎక్కువ రోజులు మనము స్వామివారికి ముడుపు చెల్లించలేకపోతాం అనుకోండి, అలాంటప్పుడు అవి పురుగు పట్టేసి బూజు పట్టి చెడిపోతుంటాయి అనమాట. అలా కాకుండా జస్ట్ పసుపు, కుంకుమ, అక్షతలు, కొంచెం పచ్చకర్పూరం వేసి కాయిన్స్ తో పాటు ముడుపు కట్టుకుంటే మంచిదన్నమాట. చెడిపోకుండా ఉంటుంది. కొంతమందికి వెంటనే వెళ్ళటం కుదురుతుంది, ఇంకొంతమందికి వెంటనే వెళ్ళటం కుదరదు కదా. కాయిన్స్ తో పాటు మీరు ఎన్ని నోట్స్ అయితే ముడుపులో వేయాలనుకుంటున్నారో అన్ని నోట్స్ ని ఒక కవర్ లో పెట్టి ముడుపుతో పాటు స్వామివారి పాదాల దగ్గర పెట్టి మనం ఎప్పుడైతే హుండీలో ముడుపు వేస్తామో ముడుపుతో పాటు ఈ నోట్స్ ని కూడా వేసేయాలి. ఈ ముడుపుని స్వామివారి పాదాల దగ్గర పెట్టి మనం దేని కొరకు ముడుపు కట్టుకున్నామో స్వామివారికి మన సంకల్పాన్ని ఇంకొకసారి స్వామివారికి చెప్పుకొని ముడుపు పైన కొన్ని అక్షతలు వేసి ఆ శ్రీనివాసుడికి నమస్కారం చేసుకోవాలి. ముడుపు స్వామివారి పాదాల దగ్గర పెట్టిన తర్వాత కుదిరితే ఇంకొకసారి గోవింద నామాలు కానీ, విష్ణు అష్టోత్తరం కానీ, విష్ణు సహస్రనామాలు కానీ చదువుకుంటే మంచిదన్నమాట. ముడుపు స్వామివారి పాదాల దగ్గర పెట్టిన తర్వాత ఇంకొకసారి స్వామివారికి ధూపం వేసుకోవాలండి. సాంబ్రాణి ఉంటే సాంబ్రాణితో వేయొచ్చు, లేకపోతే ఇలా సాంబ్రాణి కడ్డీతో కూడా ధూపం వేసుకోవచ్చు స్వామివారికి. నేను కూడా ఒక సంకల్పం కొరకు ఈ ముడుపును కట్టుకున్నాను. చివరగా స్వామివారికి మంగళహారతి ఇవ్వాలి. పచ్చ కర్పూరంతో కానీ ఇలా పంచహారతితో కానీ మంగళహారతి ఇచ్చి నమస్కారం చేసుకోవాలి. మన సంకల్పం నెరవేరినంత వరకు ఈ ముడుపును జాగ్రత్తగా భద్రపరచాలి, మైలుగాలు లాంటివి తగలకుండా. నేను ముడుపుకు బొట్టు పెట్టలేదని కొంతమంది అడుగుతారేమో. మేము ఇండియా రావడానికి చాలా టైం పడుతుందండి. నేను ఆల్రెడీ ముడుపు లోపల పసుపు, కుంకుమ వేశాను కదా, మళ్ళీ ముడుపు పైన బొట్టు పెడితే ఎక్కడ పురుగు పడుతుందని భయంకి బొట్టు పెట్టలేదండి. ఐ హోప్ అందరూ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా. ఈ ముడుపును దేవుడి గుడిలో స్వామివారి ఫోటో వెనక పెట్టొచ్చు, లేదనుకుంటే బీరువాలో కూడా పెట్టొచ్చు. ఈ ముడుపును ఎక్కడ పెట్టినా కానీ ప్రతి శనివారము బయటికి తీసి సాంబ్రాన్ ధూపం వేసి మళ్ళీ ఎక్కడ తీసామో అక్కడే పెట్టేయాలి. ముడుపును అసలు ఓపెన్ చేయకూడదు స్వామివారి దగ్గరికి వెళ్ళినంత వరకు. మన సంకల్పం నెరవేరాక ఈ ముడుపుని ఎలా కట్టుకున్నామో అలాగే తీసుకువెళ్లి స్వామివారి హుండీలో వేసేయాలి. ఈ ముడుపుని స్వామివారి హుండీలో వేసేటప్పుడు ఇంకొంచెం ధనాన్ని కూడా జోడించి వేయాలండి. ఎందుకంటే స్వామివారు వడ్డీ కాసులవాడు కదా, అందుకని ఇంకొంచెం ధనాన్ని జోడించి వేయాలన్నమాట. నేను ఈ డాలర్ నోట్స్ ని ముడుపులో వేయలేదండి. పసుపు కుంకుమ అంటుకుంటే ఇవి చల్లని నోట్స్ గా వేస్ట్ అయిపోతాయి అనమాట. అందుకని ఒక ర్యాపర్ లో పెట్టి చక్కగా ర్యాప్ చేసుకుంటున్నాను. ముడుపుతో పాటు ఒక కవర్ లో పెట్టుకుంటే నోట్స్ ని ఎన్ని రోజులైనా కానీ డ్యామేజ్ అవ్వకుండా అలాగే ఉంటాయి అన్నమాట. ఇలా ర్యాప్ చేసుకున్న డబ్బుల్ని స్వామివారి పాదాల దగ్గర పెట్టి నమస్కారం చేసుకోవాలి. నేను స్వామివారి ముడుపుని అలాగే ర్యాప్ చేసుకున్న డబ్బుల్ని ఒక జిప్ లాక్లో పెట్టి స్వామివారి ఫోటో వెనక పెట్టుకుంటానండి. మీకు ఎక్కడ పెట్టుకుంటే జాగ్రత్తగా ఉంటుందో ముడుపు ఆ ప్లేస్లో పెట్టుకోండి. మనం హుండీలో వేసేటప్పుడు ఈ పాలిథిన్ కవర్లన్నీ తీసి ముడుపు, డబ్బులు మాత్రమే వేయాలి. ముడుపు కట్టుకునే రోజు మన ఇంట్లో నాన్ వెజ్ వండకూడదు, తినకూడదు. ముడుపు కవర్లో పెట్టిన తర్వాత చివరగా ఇంకొకసారి సాంబ్రాన్ ధూపం వేసుకొని ముడుపుని జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి. ఈ విధంగా 7 కొండల వాడికి ముడుపు కట్టుకుంటే తప్పకుండా మన కోరికలన్నీ నెరవేరుతాయండి. మన సంకల్పం నెరవేరని వెంటనే ఆ శ్రీనివాసుడికి ముడుపుని సమర్పించి దర్శనం చేసుకొని రావాలండి. కొంతమంది వీలు పడిన వాళ్ళు తిరుమల వెళ్లే వాళ్ళకి ముడుపునిస్తుంటారండి సమర్పించమని. అలా కాకుండా మనమే స్వయంగా వెళ్లి స్వామివారికి ముడుపుని సమర్పిస్తే మంచిదన్నమాట. కొంతమందికి తొందరగా సంకల్పం నెరవేరుతుంది, ఇంకొంతమందికి కొంచెం లేట్ అవ్వచ్చు. మన సంకల్పం నెరవేరటంలో కొంచెం ఆలస్యం అయితే చాలా మంది బాధపడుతుంటారు. కానీ ఖచ్చితంగా ఆ స్వామివారు ఏదో ఒక రూపంలో మనకి హెల్ప్ చేస్తారండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. మీ అందరికీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.